హలో అండి, వెల్కమ్ టు కళ్యాణి ది హోమ్ చెఫ్. మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి పరమాన్నం, అలాగే టెంపుల్ స్టైల్లో దద్దోజనంని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ముందుగా పరమాన్నంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 6 గ్లాసుల పాలని తీసుకోవాలి. పాలతో పాటు 2 గ్లాసుల వాటర్ని కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలని మరిగించుకోవాలి. చూడండి, పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ నుంచి వాటర్ని తీసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రైస్ బాగా కుక్ అయ్యేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. పాలు పొంగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయింది. ఇలా ఇది దగ్గర పడ్డాక ఇందులో ఒక గ్లాసు బెల్లంని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో పాలని అలాగే బెల్లంని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగి దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతుండగా వేరొక వైపు ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలాగా ఎర్రగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు రైస్లో బెల్లం కూడా కరిగిపోయి రైస్ కూడా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు యాలకుల పొడిని వేసుకోవాలి. దీనితో పాటు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ పరమాన్నం రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా మనకి పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్లో దద్దోజనంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నిమిషాల తర్వాత ఇందులో ఇంకొక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేసుకోవాలని ఏం లేదండి, మీరు మామూలుగా రెగ్యులర్గా చేసుకొని గిన్నెలో కూడా కుక్ చేసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేస్తే రైస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాసు వేడి పాలను పోసుకోవాలి. ఇలా వేడి పాలను పోయడం వల్ల మనకి దద్దోజనము ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా పాలు పోసి కలుపుకోవడం వల్ల ఈ రైస్ అనేది కొద్దిగా లూజ్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని చల్లనివ్వాలి. చూడండి, ఇక్కడ చల్లారిపోయింది. చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గర పడింది. ఇలా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 3 గ్లాసుల పెరుగును వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల పెరుగును వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ ఇలా కానీ లేకపోతే ఇంకాస్త పెరుగును యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది కాస్త వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ వేడి చేసుకోవాలి. ఇది కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పును వేసుకోవాలి. వీటిని కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రంగు మారాక ఇందులో 1 టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని వేసుకోవాలి. ఇక్కడ నల్ల మిరియాల పొడికి బదులుగా ఒక చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ దద్దోజనం మనకి రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా కనుక మీరు దద్దోజనంని ప్రిపేర్ చేస్తే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ దద్దోజనంని మనము నైవేద్యంగానే కాదండి, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. ఇలా చేసుకొని తీసుకెళ్ళడం వల్ల ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా ప్లెయిన్గానే కాకుండా దానిమ్మ గింజలతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.